తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య. ప్రమోద్ ఈ స్థలంలోనే జరిగింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు గజదొంగ రియాజ్ పైన కేసులున్నాయన్న నేపథ్యంలో 40కి పైగా ఆయన పైన బైక్ కేసులు, అదేవిధంగా 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో 4 సార్లు ఇప్పటికే జైలుకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదైతే అతనికి పోలీసులకు అందిన సమాచారం మేరకు పూర్తి స్థాయిలో ఆ గజదొంగను తీసుకొచ్చే క్రమంలో సిసిఎస్ పోలీసులను అపరమించారు. సిసిఎస్ పోలీసులు ఏ దొంగతనం జరిగినా వారిని రికవరీ చేసేందుకు పూర్తి స్థాయిలో వారందరూ ఆ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కూడా గజదొంగ రియాజ్కు సంబంధించిన అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో సిసిఎస్ పోలీసులు రియాజ్ను పట్టుకునేందుకు ఒక 4 బృందంగా వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్తో పాటు పూర్తి స్థాయిలో అతనికి మరో ప్రైవేటు వ్యక్తి, అతనితో పాటు ఎస్ఐ విఠల్తో పాటు మరో వ్యక్తులు 4 కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ రియాజ్ గజదొంగను ఇటీవల కాలంలో జైలుకు వెళ్ళొచ్చాడని తెలిసిన క్రమంలో అతన్ని మళ్ళీ అదుపులో తీసుకునేందుకు పోలీసులు రియాజ్ను పట్టుకునేందుకు వెళ్ళారు. ఏదైతే రియాజ్ను తీసుకొని వస్తున్న క్రమంలో దీనికంటే 1 కిలోమీటర్ ముందు ఉన్న ప్రాంతంలో పూలాంగ్ ప్రాంతం ఉంటుంది. పూలాంగ్ ప్రాంతంలోనే రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడని అతన్ని అదుపు పట్టుకునేందుకు ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ వెనకాల కూర్చున్న వ్యక్తి అదుపు పట్టుకొని రియాజ్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఎట్టకేలకు రియాజ్ ఇక్కడికి వచ్చి కత్తితో దాడి చేసి ప్రమోద్ను చేశాడు. ఇదే ప్రాంతంలో ఈ చెట్టు వద్దనే ఇక్కడ పడి ఉన్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగి పోలీసులో పనిచేస్తున్న వ్యక్తి పోలీసు ప్రధానంగా ఒక గజదొంగ హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందనే చెప్పచ్చు. ఇటు పోలీసులకు కనువిప్పు లేకుండా పోలీసులకు ఎప్పుడు కూడా గజదొంగ పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఎప్పుడు కూడా తప్పించుకునే మార్గం చేస్తుంటారు గజదొంగలు. అందులో భాగంగానే సిసిఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో అతన్ని పన్నాగం పన్ని అతన్ని పట్టుకున్నారు. అతని పైన 40కి పైగా కేసులున్నాయి. 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులున్న నేపథ్యంలో 4-5 సార్లు జైలుకు వెళ్ళొచ్చాడు. మళ్ళీ అతన్ని పట్టుకుంటే అతన్ని మళ్ళీ జైలుకు పంపించదు. అతని పైన ఉన్న కేసులన్నీ కూడా క్రమక్రమంగా అతన్ని జైల్లో ఉంచచ్చనే ఉద్దేశంతో పోలీసులు పూర్తి స్థాయిలో అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకొని వెళ్తున్న క్రమంలో అతడు సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను వచ్చాడు. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒక గజదొంగ పైన 40కి పైగా కేసులు ఉండడం, 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండడం, ఇదే ప్రాంతంలో ఏదైతే వినాయక్ నగర్ ప్రాంతం, ఇది మనం పూలాంగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రోడ్డు, ఇది వినాయక్ నగర్ ప్రాంతం. ఇక్కడే డ్రై ఫ్రూట్ షాప్, ఇది డ్రై ఫ్రూట్ షాప్ వద్ద సుమారు 8:30-9 గంటల మధ్యలో గురయ్యాడు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్. ఈ ప్రమోద్ హత్య అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రమోద్ హత్య చేసి పరారీలో అయ్యాడు రియాజ్ పరారైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో శుక్రవారం సాయంత్రం 8:30 నుండి 9:30 గంటల మధ్యలో సిసిఎస్ కానిస్టేబుల్ హత్యకు గురైన నేపథ్యంలో ఆ ప్రైవేటు వ్యక్తికి గాయాలయ్యాయి. మరో ఎస్ఐకి కూడా విఠల్కు కూడా గాయాలయ్యాయి. కానీ సిసిఎస్ కానిస్టేబుల్ను హాస్పిటల్కు తరలిస్తున్న క్రమంలో పోలీసులకు కునుకు లేకుండా చేశాడు. కానీ పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం శనివారం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా పోలీసులకు చిక్కలేదు. ప్రమోద్ ఇక్కడే జరిగింది. ప్రమోద్కు సంబంధించి హత్యకు జరిగిన ఘటన ఈ ప్రాంతంలోనే జరిగింది. ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ను అయితే పూర్తి స్థాయిలో పట్టుకునేందుకు పోలీసులు శాయశక్తుల ప్రయత్నాలు అయితే చేశారు. అయితే రియాజ్ శుక్రవారం హత్య చేసి పరారీలో ఉన్న నేపథ్యంలో పోలీసులకు కునుకు లేకుండా చేశారు. ప్రమోద్ అయితే మాత్రం ఇక్కడ నుండి హాస్పిటల్కు తరలిస్తున్న నేపథ్యంలో చెందినట్లు వైద్యులు చెప్పారు. ప్రమోద్ వార్త పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పోలీసు డిపార్ట్మెంట్లో అయితే కునుకు లేకుండా చేశాడు రియాజ్ అనే చెప్పచ్చు. రియాజ్ను పట్టుకునేందుకు శాయశక్తిలా ప్రయత్నించారు. రియాజ్ ఇక్కడ నుండి ఎక్కడ వెళ్ళాడు, ఏ ప్రాంతంలో పోలీసులకు దొరికాడనే అంశాన్ని మరో వార్తా కథనంలో చూద్దాం. ఏదేమైనప్పటికీ ఇక్కడికి నుండి అసలు రియాజ్ సారంగపూర్ ప్రాంతంలో దొరికాడని చెప్తున్నారు. అసలు అక్కడికి వెళ్ళి మనమైతే చూద్దాం. అసలు పూర్తి స్థాయిలో ప్రమోద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ వల్ల పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి పోలీసులలో కలవరం మొదలైంది. పోలీసులకు ఒక భద్రత లేకుండానే పోయిందనే కోణంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో చర్చ కొనసాగింది. ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే చివరకు పోలీసుల ప్రయత్నం ఫలించిందనే చెప్పొచ్చు. ప్రమోద్ తర్వాత రియాజ్ ఎక్కడ దొరికాడు అనేది
చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శుక్రవారం రాత్రి సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను చేసిన రియాజ్ ఈ ప్రాంతంలోనే సంచరించాడు. ఈ ప్రాంతం ఇదే క్యాబిన్లో నిద్రపోయినట్లు, ఇదే క్యాబిన్లో ఉన్నట్లు మనకు పోలీసులు నిర్ధారించారు. చూడొచ్చు, ఇదే క్యాబిన్లో శుక్రవారం రాత్రి వారికి సంబంధించిన బంధువుల దగ్గర నుండి ఒక బైక్ తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలోనే ఉన్నాడు. శనివారం కూడా ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఇక్కడే నిద్రించినట్లు స్థానికులు చెప్పిన పరిస్థితి. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ కరడుగట్టిన నేరస్తుడు, దానికి సంబంధించి గంజాయి బైక్ దొంగతనాలకు సంబంధించిన నేరస్తుడు. అతను 24 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండే వయసు గల వ్యక్తి. తక్కువ వయసులోనే సుమారు 40కి పైగా కేసులు నమోదు కావడం, పూర్తిగా బైక్ దొంగతనాలు, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుకు బానిసైన రియాజ్ ఏదైతే పోలీసులకు చుక్కలు చూపించాడని చెప్పచ్చు. పోలీసులకు చుక్కలు చూపించాడంటే ప్రధానంగా పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన ప్రమోద్ను పోలీసులకు చిక్కకుండా ఈ ప్రాంతంలోనే దాక్కున్నట్లు సమాచారం. ఏదైతే రియాజ్ను పట్టుకునేందుకు నిజామాబాద్ పోలీసులు రివార్డు ప్రకటించారు. ఎవరైనా సరే ఆ రియాజు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఓ వెల్డింగ్ షాప్లో పనిచేస్తున్న ఆసిఫ్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలోనే వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఇక్కడే రియాజ్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు వచ్చిన క్రమంలో రియాజ్ ను చూయించాడు ఆసిఫ్ ఎట్టకేలకు రియాజ్ పట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు. ప్రయత్నం చేసిన నేపథ్యంలో రియాజ్కు 2 చేతులకు గాయపరిచాడు. ఏదైతే ఆసిఫ్కు 2 చేతులకు గాయపరిచాడు రియాజ్. పూర్తి స్థాయిలో రియాజ్ని అయితే పోలీసులు ఈ ప్రాంతంలోనే పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రియాజ్ను ఇక్కడ నుంచే పట్టుకున్న పరిస్థితి. ఇక్కడ నుండి రియాజ్ పారిపోతుండగా ఆ ప్రాంతంలో పోలీసులు అయితే పట్టుకున్నారు. మొత్తానికి కరడుగట్టిన నేరస్తుడు రియాజ్ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఈ క్యాబిన్లోనే ఉండి ఈ ప్రాంతంలోనే సంతరిస్తున్నారనే నేపథ్యంలో పోలీసులు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఎక్కడెక్కడ తిరిగాడనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే రియాజ్కు సంబంధించిన సెల్ ఫోన్ ఆన్ ఉండడం, సెల్ ఫోన్ ఏ ప్రాంతంలో చివరి సిగ్నల్ ఉందనే కోణంలో కూడా శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి కూడా పూర్తిగా అతన్ని సంచరించారు. అతనికి సంబంధించిన ఏదైతే అతన్ని లెంకే ప్రయత్నం చేశారు. శనివారం కూడా రాత్రి రియాజ్ ఒక నిజాం సాగర్ కాల్వలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతంలో పోలీసులు పూర్తి స్థాయిలో అతన్ని వెంబడించారు. నీటిలో నుండి దూకి పారిపోతున్నారు, పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. ఎట్టకేలకు శనివారం రాత్రి రియాజ్ పోలీసులకైతే చిక్కలేదు. కానీ పోలీసులు శ్రమ తగ్గించకుండా వారి శ్రమను పూర్తి స్థాయిలో ఉపయోగించి, వారి టెక్నాలజీని ఉపయోగించి పూర్తిగా రియాజ్ను పట్టుకునే ప్రయత్నంలో సఫలమయ్యారు. పూర్తిగా దీనికి అంతకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకైతే ఖచ్చితంగా రియాజ్ను పట్టుకోవాలనే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలోనే ఆదివారం కూడా రియాజ్ను పట్టుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన సిసిఎస్ కానిస్టేబుల్ రియాజ్ చేశారనే దానికి ప్రధానంగా దానికి అంతకు సంబంధించి పోలీసుల దగ్గర పూర్తి సాక్ష్యాలునే ఒక కానిస్టేబుల్ను హతమార్చిన ఘటన ఉంది. దీనికి అంతకు సంబంధించి పోలీసులకు గాయపరిచాడు. ఓ ప్రైవేట్ వ్యక్తి కూడా గాయపరిచిన నేపథ్యంలో పూర్తిగా నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు పూర్తిగా రియాజ్ను ఎట్లకేలకు పట్టుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రియాజ్ను అయితే పట్టుకున్నారు. ఇదే ప్రాంతంలో దీనికి సంబంధించి ఇక్కడ నుండి వెళ్తున్న క్రమంలో అక్కడ పశువులు మేతమేస్తున్న క్రమంలో రియాజ్ను పోలీసులు పట్టుకున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, రియాజ్ని అయితే ఆదివారం మధ్యాహ్నం 12:30-1 గంట ప్రాంతంలో అయితే పోలీసులు పట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అతన్ని ఏదైతే శనివారం రాత్రి గాలించిన సమయంలో అతని కాలుకు గాయాలయ్యాయి, క్యాబిన్లో రక్తపు మరకలు ఉండడం పూర్తిగా పోలీసులు గమనించిన నేపథ్యంలో రియాజ్ను పట్టుకొని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అయితే అందించారు. పూర్తి స్థాయిలో రియాజ్ని ఈ ప్రాంతంలో పట్టుకున్న నేపథ్యంలో రియాజ్ను పూర్తిగా కోర్టుకు హాజరుపరచాలని పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఎపిసోడ్లో మాత్రం ప్రధానంగా బాధితుడు కానిస్టేబుల్, ఇంకోవైపు రియాజ్. మొత్తంగా పోలీసులు అయితే వారి పథకం ప్రకారం, వారు అనుకున్న స్కెచ్ ప్రకారం రియాజ్ని అయితే పట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా సంచలనంగా మారింది. ఇదే ప్రాంతంలో ఆసిఫ్ అనే వ్యక్తి ఏదైతే పోలీసులు రివార్డు ప్రకటించిన నేపథ్యంలో ఆసిఫ్కు ఎట్టకేలకు పోలీసులకు రియాజ్ను పట్టించాలనే ప్రయత్నం ఆయన కళ నెరవేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే రియాజ్ ఈ ప్రాంతంలోనే వెల్డింగ్ షాప్లో పనిచేస్తున్నాడు. వెల్డింగ్ షాప్లో పనిచేస్తున్న నేపథ్యంలో పోలీసులు కరడుగట్టిన నేరవాది మా కులంలో ఉండడం ఎందుకనే నేపథ్యంలో అతను పట్టించినట్లు తెలుస్తుంది. ఆసిఫ్కు మాత్రం గాయపరిచారు. 2 చేతులకు పూర్తిగా గాయాలయ్యాయి. కోలుకోవడానికి 1 సంవత్సర కాలం పడుతుందని చెప్పి పోలీసులు నిర్ధారించారు. దానికి అందరికి సంబంధించి హైదరాబాద్లోని ఓ మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంవత్సర కాలం తర్వాత ఆయన మెరుగవుతాడు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు ఆసుపత్రి వైద్యులు అని చెప్పి పోలీసులు నిర్ధారించారు. దీనికి అందరికి సంబంధించి ఆసిఫ్కి అయితే 50,000 రివార్డ్ అయితే ప్రకటించారు పోలీసులు. కానీ ఇదే ప్రాంతంలో పశువుల ముందు ఇక్కడే రియాజ్ను పట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే పోలీసులు ఎట్టకేలకు మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం ఇది. ఎట్టకేలకు రియాజ్ను పట్టుకోవాలి. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ను ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పి శనివారం రాత్రి అంతా కూడా గాలించారు. ఆదివారం మధ్యాహ్నం ఎట్టకేలకు పట్టుకున్నారు. పోలీసులు రివార్డు ప్రకటించిన 24 గంటల లోపలే రియాజ్ను పోలీసులు పట్టుకొని తీరారు. ఇదే ప్రాంతంలో రియాజ్ను అయితే పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల సంచలనం జరిగిన రియాజ్ను పట్టుకున్న పోలీసులు జిల్లా జనరల్ ఆసుపత్రి 4వ అంతస్తులో ఉన్నాం. ఇది 4వ అంతస్తు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో రియాజ్ను తీసుకొచ్చి మెరుగైన వైద్యం కోసం ఇదే ఫ్లోర్లో ఉంచిన పరిస్థితి. ఇది 4th ఫ్లోర్. ఇది 4th ఫ్లోర్లో ఆయన రూమ్ నంబర్ 407 ఆయన రూమ్లో ఉంచిన పరిస్థితి చూడొచ్చు. ఏదైతే ఇటీవల సంచలనం రేపిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ను ఆదివారం మధ్యాహ్నం పట్టుకున్న పోలీసులు మెరుగైన వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అయితే అందించారు. పూర్తిగా ఇదే వార్డులో ఉన్న పరిస్థితి చూడొచ్చు. అయితే రియాజ్కు సంబంధించిన గది తలుపులు ఎలా ఉన్నాయి, గదిలో ఏమేమి జరిగింది అనే కోణంలో అయితే పూర్తిగా పరిశీలిద్దాం. దానికి అందరికి సంబంధించి రియాజ్ను ఉంచిన గది 407. ఆ గదిలో రియాజ్ను ఉంచిన సమయంలో రియాజ్కు ఎలాంటి వైద్యం అందించారో ఆ వైద్యం అందించిన క్రమంలో రియాజ్ పరిస్థితి ఎలా ఉండే, దీనికి అంతటికి సంబంధించి అక్కడ ఎలా ఉంది ప్రస్తుతం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రియాజ్ గది ఇది. మొత్తంగా సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పారిపోయిన క్రమంలో శనివారం పూర్తిగా గాలించిన క్రమంలో పోలీసులకు చిక్కలేదు. ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు చిక్కాడు. అయితే నిజామాబాద్ జిల్లా పోలీసులు రియాజ్ను పట్టుకునేందుకు ఆ రియాజ్ ఎలాంటి షర్ట్ వేసుకున్నాడు ఏంది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో తెలియకపోవడం, పూర్తి స్థాయిలో రియాజ్ను అయితే పట్టుకునేందుకు పోలీసులు రివార్డు ప్రకటించారు. ఇదే గది ఇది 407 గది. ఈ గదిలోనే రియాజ్ను తీసుకొచ్చి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించారు. దీనికి అంతరికి సంబంధించి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం కోసం అయితే ఈ గదిలోనే చికిత్స అందించిన పరిస్థితి. ఈ గదికి సంబంధించి చూసుకుంటే గదికైతే పోలీసులు దీనికి అందరికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు తాళం వేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ గదిని తెరవకూడదనే ఉద్దేశం మీద పోలీసులు దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ గదిని అయితే ఓపెన్ చేయడానికి లేకుండా తాళం అయితే వేసుకున్న పరిస్థితి అయితే చూసుకోవద్దు. మొత్తానికి అయితే సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ సంబంధించి రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు 50,000 రివార్డు ప్రకటించిన నేపథ్యంలో 50,000 రివార్డు ప్రకటించిన సందర్భంలో పూర్తిగా ఆయనకు సంబంధించి పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో మొత్తంగా రివార్డు ప్రకటించిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తమయ్యారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తమైన నేపథ్యంలో పూర్తిగా ఒక వ్యక్తి ఆసిఫ్ అనే వ్యక్తి వెల్డింగ్ షాప్లో పనిచేస్తున్న వ్యక్తి రియాజ్ను పట్టుకునేందుకు పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆయనని నిజామాబాద్ జిల్లా పోలీసులు చాకచక్యంగా ఆసిఫ్ అందించిన సమాచారం మేరకు పోలీసులు అయితే రియాజ్ను పట్టుకొని ఈ 407లో గదిలో మెరుగైన వైద్యం కోసం అయితే అందించే ప్రయత్నం అయితే చేశారు. చికిత్సను అందిస్తున్న క్రమంలో రియాజ్ ఏదైతే ఆదివారము మధ్యాహ్నం పట్టుకున్న రియాజ్ను పోలీసులు మెరుగైన వైద్యం అందించారు. సోమవారం ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో రియాజ్కు సంబంధించిన వైద్యం అందించేందుకు డాక్టర్లు పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తున్న క్రమంలో మొత్తంగా రియాజ్కి సంబంధించిన అంశాన్ని చూసుకుంటే పోలీసుల కస్టడీలో ఉన్న రియాజ్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న క్రమంలో పోలీసులకు సంబంధించిన ఏదైతే నేను వాష్రూమ్కి వెళ్తాను అన్న క్రమంలో పోలీసులు అతనికి హ్యాండ్ కప్స్ అతన్ని వాష్రూమ్కి పంపించే ప్రయత్నం అయితే చేశారు. వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత పోలీసులతో నీకు కొన్ని డబ్బులు ఇస్తాను,
నీకు కొన్ని డబ్బులు ఇస్తాను అన్న క్రమంలో అతన్ని తప్పించుకునే ప్రయత్నం అయితే చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. అదే క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ ఏదైతే రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న తుపాకీని లాక్కొని అతను ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశారు. ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నంలో పూర్తిగా దానికి అంతటికి సంబంధించి పోలీసులు చాకచక్యంగా మా ఆత్మరక్షణ కోసం మేము కాల్పులు జరిపామని చెప్పి పోలీసులు అయితే పోలీసు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కరడుగట్టిన నేరస్తుడు రియాజ్ ఈ జిల్లా జనరల్ ఆసుపత్రి 4 అంతస్తులు 407 రూమ్లో బంధించి అతనికి మెరుగైన వైద్యం అయితే అందించారు. 407 గదిలో అతనికి సెక్యూరిటీగా 10 మంది పోలీసులు దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆ రియాజ్ని అయితే పూర్తిగా నిజామాబాద్ జిల్లా పోలీసులు మెరుగైన వైద్యం అందించేందుకు ఒక రోజంతా కూడా జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం కోసం ఉంచిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ వైద్యం అందిస్తున్న పరిస్థితుల్లో పూర్తిగా రియాజ్కు సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్న క్రమంలో రియాజ్ అయితే పూర్తి స్థాయిలో తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసుల దగ్గర ఉన్న గన్నులు లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నంలో పోలీసులు ఆత్మరక్షణ కోసము రియాజ్ను ఎన్కౌంటర్ చేశారని చెప్పి పోలీసులు నిర్ధారించారు. దీనికి అంతటికి సంబంధించి ఏదేమైనప్పటికీ కరడుగట్టిన నేరస్తుడు 40కి పైగా కేసులు ఉన్నాయి. అతను ఆ 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ రకాల్లో బైకు దొంగతనాలు, గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన కేసులు ఉన్న నేపథ్యంలో అతను 4 నుంచి 5 సార్లు జైలుకు వెళ్ళొచ్చాడు. ఆ వ్యక్తిని పట్టుకునే పోలీసులు అతనికైతే వైద్యం అందిస్తున్న క్రమంలో అతను తప్పించుకునే ప్రయత్నం పోలీసులను మరోసారి దాడి చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అయితే ఎన్కౌంటర్ చేసినట్లు చెప్తున్నారు. ఏదైతే తమ ఆత్మరక్షణ కోసం అయితే పోలీసులు తమను కాపాడుకునేందుకు కాల్చినట్లు చెప్తున్నారు. ఏదేమైనా ఒక నిండు ప్రాణం సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ తర్వాత పోలీసులకు పూర్తి స్థాయిలో కునుకు లేకుండా చేసిన రియాజ్ను ఎట్టకేలకు ఈ గదిలోనే అంతమొందించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఇది ఇక్కడ పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత జిల్లాలో పోలీస్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చిందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, అదేవిధంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డిలు పర్యటించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ని అయితే కంట్రోల్ చేసిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన పరిణామాలపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను, రియాజ్ను ఆ సోమవారం రోజు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన తర్వాత నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడారు. దానికి అందరికీ సంబంధించి చూసుకుంటే దానికంటే ముందు నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ తప్పించుకున్న అంశంపై నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ప్రజలకు బాధ్యత లేకుండా పోయింది, ఆ బాధ్యతను మర్చిపోయారు. ఒక ఇద్దరు రోడ్డుపై గొడవ పెట్టుకుంటున్న క్రమంలో వారికి ఏదైతే సహాయం చేయలేకపోయారనే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాట్ కామెంట్ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో జరిగిన అంశాన్ని చూసుకుంటే ఇటు దాని తర్వాత రియాజ్ను పట్టుకునేందుకు రివార్డు ప్రకటించారు. రివార్డు ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రివార్డు ప్రకటించిన అంశం తర్వాత జిల్లాలో పూర్తిగా ఒక రియాజ్ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్కు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందించిన నేపథ్యంలో రియాజ్ సారంగపూర్ 6వ టౌన్ పరిధిలో ఉన్నప్పుడు అక్కడికి పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళిన క్రమంలో పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన పరిణామాలపైన పూర్తిగా ఎప్పటికప్పుడు సమాచారం అందించిన నేపథ్యంలో రియాజ్నైతే ఎట్టకేలకు నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్న అంశాన్ని పోలీసులు మీడియాతో చెప్పిన పరిస్థితులు నెలకొన్నాయి. దాని తర్వాత 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రియాజ్ను పట్టుకొని అతనికి మెరుగైన వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రిలో 407 గదిలో వైద్యం అందించిన పరిస్థితి నెలకొంది. దాని తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి చూసుకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తేవాలంటే ఇటీవల కాలంలో జరిగిన అంశాలని పరిశీలించి నిజామాబాద్ జిల్లా పోలీసులు, రాష్ట్ర స్థాయి తెలంగాణ పోలీసు డీజీపీ శివధర్ రెడ్డి కూడా నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్కి సంబంధించిన అంశానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మా కొడుకుని కోల్పోయాం, మా కొడుకు కోల్పోయిన లోటు మాకు ఎవరు తీరుస్తారన్న నేపథ్యంలో అతని భార్య కూడా పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతికి లోనైంది. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. ప్రణీతకు అయితే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్కు 3 పిల్లలు, భార్య ఉన్నారు. ఆ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఏదైతే నిన్న
పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వారికి రివార్డు కూడా ప్రకటించారు. ₹1 కోటి నగదుతో పాటు ఆయన సర్వీస్ అయ్యేంత వరకు కూడా ఆయనకు పే స్కేల్ ఇవ్వాలి. దాంతోపాటు పోలీసు వెల్ఫేర్ నుంచి 16 లక్షలు, దానికి అందరికి సంబంధించి ఎక్స్గ్రేషియా 16 లక్షలు, ఇట్లా 8 లక్షలు మొత్తంగా. దాంతోపాటు 300 గజాల ప్లాట్ను కూడా ఏదైతే ప్రమోద్ కుటుంబానికి నిన్న నిజామాబాద్ జిల్లా పర్యటనలో డీజీపీ శివధర్ రెడ్డి అందజేసిన పరిస్థితి నెలకొంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలీసులు నాకు పూర్తి స్థాయిలో సహకరించారు, దీనికి అంతటికి సంబంధించి పోలీసులకు నేను ధన్యవాదాలు చెప్తున్నానని చెప్పి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ భార్య చెప్పిన పరిస్థితి. ఓ క్రమంలో సిసిఎస్ భార్య మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పోలీసులు అత్యవసరంగా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు గన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే, ఖచ్చితంగా ఇప్పటికైనా సరే నా భర్తను కోల్పోయాను, నాకు రాష్ట్ర ప్రభుత్వము రివార్డు ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వము సహకరించింది, తెలంగాణలో పోలీసులు కూడా సహకరించారు. నిజామాబాద్ జిల్లా పోలీసులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా కుటుంబానికి నాకు సహకరించారు. రియాజ్ ఎన్కౌంటర్ చేయడం నాకు సంతోషమే, మాకు పోలీసులు సహకరించారని చెప్పి ఆమె మాటలు. ఆమె కుటుంబానికి కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు ఐజీ, అదే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు అక్కడికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో జరిగిన పరిణామాలు, ఇటు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య తర్వాత శనివారం పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రియాజ్ను పట్టుకున్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో 407 గదిలో ఎన్కౌంటర్ చేశారు. దాని తర్వాత జిల్లాకు సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో మంగళవారం రోజు పూర్తి స్థాయిలో రియాజ్ అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. మంగళవారం రోజు రాష్ట్ర డీజీపీ, నిజామాబాద్ జిల్లా సంబంధించిన కలెక్టరు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు అందరూ కూడా ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధి కూడా వారికి అందజేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో జరిగిన పరిణామాలు ఇది ఇక్కడ పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో జరిగిన వార్తలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ తర్వాత రియాజ్ ఎన్కౌంటర్, దీనికి అంతటికి సంబంధించి ఇటు రియాజ్ కుటుంబ సభ్యులు ఓవైపు ఇబ్బందులు పడ్డారు, మరోవైపు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులైతే నా భర్తను కోల్పోయారని చెప్పి మొరపెట్టుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో జరిగిన పరిణామాలు, ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ శుక్రవారం జరిగిన రియాజ్ తప్పించుకున్న తర్వాత శనివారం పోలీసులు గాలింపు, ఆదివారం రోజు ఎట్టకేలకు నిజామాబాద్ శివార్లోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారంగపూర్ ప్రాంతంలో పోలీసులకు చిక్కిన పరిస్థితి. ఏదైతే పాడుబడ్డ లారీ క్యాబిన్లో సిసిఎస్ కానిస్టేబుల్ రియాజ్ పోలీసులకు చిక్కాడు. పోలీసులకు చిక్కుతున్న క్రమంలో అక్కడే పనిచేస్తున్న ఆసిఫ్ వారికి సమాచారం అందించి అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేయగా ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆసిఫ్కు 2 చేతులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ ఆసుపత్రిలో, మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. దాని తర్వాత రియాజ్ను పట్టుకున్న తర్వాత ఏదైతే నిజామాబాద్ జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయిలో ఆయనకు మెరుగైన వైద్యం అయితే అందించారు. మెరుగైన వైద్యం అందించిన నేపథ్యంలో సోమవారం రోజు 10:30-11 గంటల ప్రాంతంలో రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కరడుగట్టిన నేరస్తుడు, 40కి పైగా కేసులు ఉండడం, 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు కావడం, గంజాయి, మత్తు పదార్థాలు, బైకుల దొంగతనం, దారి దోపిడీ, వీటాన్ని రాబరీకి సంబంధించిన దోపిడీ దొంగ, గజ దొంగ రియాజ్ను ఎట్టకేలకు పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏదైతే దీపావళి సంబరాలు చేస్తున్నారు, దీపావళి సందర్భంగానే రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు. అందువల్లనే పోలీసులకు దీపావళి పండగ జరిగిందనే చెప్పచ్చు. ఎందుకంటే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకోకపోవడంతో కొంత నిజామాబాద్ జిల్లాలో కొంత అనిశ్చిత ఏర్పడింది. తర్వాత సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ను సారంగపూర్ ప్రాంతంలో పట్టుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. తమ సిబ్బంది, తమ పోలీస్ కుటుంబానికి చెందిన వ్యక్తిని చేయడంతో పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి కొంచెం అనిశ్చిత ఉండే. కానీ రియాజ్ను పట్టుకున్న తర్వాత అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ చేయాలి అతని అని చెప్పి వీడియోలు వైరల్ అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో
హిందూ సంఘాలు పూర్తిగా దానికి సంబంధించి సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే రియాజ్ను పట్టుకున్న పోలీసులు పూర్తిగా రియాజ్ను ఎన్కౌంటర్ చేయాలని సంబరాలు చేసుకున్న పరిస్థితి. రియాజ్ ఎన్కౌంటర్ అయిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో సంబరాలు అయితే జరిగాయి. ఎందుకంటే ఇటు పోలీస్ కుటుంబాల్లో దీపావళి జరిగింది. పోలీస్ కుటుంబాలు ఇది దీపావళికి సంబంధించిన పటాకులు కొట్టి సంబరాలు జరుపుకున్న పరిస్థితి. పోలీసులతో పాటు నిజామాబాద్ జిల్లా ప్రజలు చాలామంది ఈ సంబరాలు జరుపు. మరోవైపు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ అయితే జిల్లా ప్రజలను ఉద్దేశించి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మానవత్వం లేదనే మాట హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరంలో నడి ఒడ్డున ఒక వ్యక్తిని మరో వ్యక్తి కొట్టుతుంటే సెల్ఫీలు దిగారు. అసలు మానవత్వం లేని ప్రజలు నిజామాబాద్ జిల్లా ప్రజలు కొంచెం కూడా మానవత్వం లేదు. ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నప్పుడు సెల్ఫీలు దిగడైంది, సోషల్ మీడియా ఫోటోలకు పిచ్చిలేంది, సెల్ఫీలు దిగడమేంది అని చెప్పి నిజామాబాద్ జిల్లా పోలీసుని చీకొట్టిన నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎట్టకేలకు పట్టుకున్న రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో జరిగిన పరిణామాలు రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత నిజామాబాద్ జిల్లా ప్రజలు సంబరాలపైన అంటే రాష్ట్ర డీజీపీ నిజామాబాద్ జిల్లాకు వచ్చి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించి వారికి రావాల్సిన ప్రభుత్వం నుండి చెక్కును కానీ దానికి సంబంధించిన ఫ్లాట్ కాగితాలు కానీ అందజేయడం పూర్తిగా నిజామాబాద్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ జిల్లా పోలీసులు, దాంతోపాటు ఆయన ప్రమోద్ కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు. కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయామని చెప్పి ఇప్పటికి కూడా వారి కుటుంబం మా కొడుకుని ఎవరు తీసుకొస్తారా అని చెప్పి వాళ్ళ తల్లి ఏడుస్తున్న పరిస్థితికి అందరినీ ఖర్చువేసిన అంశమనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.